హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. దానికి ముందుగా చికెన్ అయితే బాగా కడుక్కొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేయాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరి అయిపోయిన తర్వాత చికెన్ మసాలా పొడిని అయితే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా వాటర్ అంతా పోయి బాగా వేగాలండి. ఫ్రైకి బాగా వేగితేనే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.